వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్పై దాడిని ఖండిస్తున్నామన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కొంతమంది కక్షపూరితంగా మహిళపై దాడి చేయించడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాగంటి. 11:15 టైంకి 11:15 టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. ఒక 40-50 మంది వెంకట్ యాదవ్ బయటే నుంచి 40-50 మందితో నుంచుని ఉన్నాడు. డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మేము నడుస్తుంది, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము, గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసింది. అటాక్ చేసి కొట్టి నన్ను బయటికి లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే, మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు, రౌడీ షీటర్సు మా కాన్స్టిట్యున్సీలో గతంలో ఎవరు కూడా బయట ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎక్కడికెక్కడ మేము 10 ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఒక చిన్న సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది.